వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని పర్చేస్ చేసేయండి, అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్గా ఏ బ్రిడ్జ్ గుర్తింపు పొందింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి మేఘాలయ అండ్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. మరి ప్రపంచంలో ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్గా ఏ బ్రిడ్జ్ అనేది గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ బి మణిపూర్ గుర్తింపు పొందడం జరిగింది. విచ్ బ్రిడ్జ్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద హైయెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్? సో మణిపూర్ బ్రిడ్జ్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద హైయెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే మరి ప్రపంచంలోనే ఎత్తైన పియర్ బ్రిడ్జ్ ముందుగా పియర్ బ్రిడ్జ్ అంటే ఏంటి అనంటే స్తంభాలపైన ఏర్పాటు చేయబడిన బ్రిడ్జ్ అని చెప్పొచ్చు, లేదంటే పిల్లర్ బ్రిడ్జ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ పిల్లర్ బ్రిడ్జ్లో భాగంగా ప్రపంచంలోనే ఎత్తైన పియర్ బ్రిడ్జ్గా మణిపూర్ అనేది గుర్తింపు పొందింది. మరి దీనికి సంబంధించి ఈ మణిపూర్ పియర్ బ్రిడ్జ్ అనేది ఎన్ని మీటర్స్తో దీన్ని నిర్మించారు అంటే దాదాపుగా 141 మీటర్లతో ఈ మణిపూర్ పియర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఎన్ని మీటర్స్తో? 141 మీటర్స్తో నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పియర్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఈ రైల్వే పియర్ బ్రిడ్జ్లో దాదాపుగా 8 భాగాలు ఉంటాయి. మరి ఈ 8 భాగాలలో లాస్ట్ భాగం పూర్తి కావడం జరిగింది. అంటే లాస్ట్ భాగం అనేది పూర్తి కావడంతో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మరి దీనికి సంబంధించి ప్రపంచంలోనే ఎత్తైన పియర్ బ్రిడ్జ్ అనేది ఉన్న 8 భాగాలలో లాస్ట్ భాగం పూర్తయినప్పటికీ మన రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ట్విట్టర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికలో ఎక్స్ వేదికలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ వేదికలో భాగంగా అశ్విని వైష్ణవ్ పంచుకోవడం జరిగింది. మరి మణిపూర్కి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకుంటే మరి ఈ పియర్ బ్రిడ్జ్ అనేది లేదంటే మణిపూర్ అనేది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం మణిపూర్ గురించి. ఏంటి అంటే మణిపూర్లో ఇంతకు ముందు ఆర్టికల్ 356 అనేది విధించడం జరిగింది. అది ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన అనేది మణిపూర్లో విధించడం జరిగింది. ఎందుకు అనంటే కూకీలు మైతీలకి మధ్య సంఘర్షణల నేపథ్యంలో ఆర్టికల్ 356ని మణిపూర్లో విధించడం జరిగింది. మరి ఆర్టికల్ 356 అంటే అంతర్గతంగా ఏదైనా కల్లోలాలు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు అందులో ఏ పదవులు లేదంటే సీఎం ఎవరూ లేకుండా రాష్ట్రపతి పాలనగా విధించే వారు అన్నట్టు. సో రాష్ట్రపతి పాలన అనేది ఏదైనా ఒక దేశంలో అంతర్గత కలహాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి పాలనను విధిస్తారు. మరి అదేవిధంగా కూకీలకి మరియు మైతేయులకి మధ్య భయంకరమైన యుద్ధాలు దాదాపుగా 2 ఏళ్ల పాటు
జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరినొకరు చంపుకునే విధంగా వీళ్ళలో కలహాలు మొదలవుతున్నప్పుడు మరి దీనికోసం అని చెప్పి ఆర్టికల్ 356ని మణిపూర్లో విధించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అనేది జరుగుతుంది. మరి వీరిపై ఈ ఘర్షణ లేదంటే సంఘర్షణలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, మరి వీటిల మధ్య ఉన్న ఈ సంఘర్షణలకు గల కారణం ఏంటి అని వీటిపై చర్చించడానికి ఒక త్రిసభ్య కమిషన్ని కూడా వేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన సమాచారం అనేది ఇంకా తీసుకురాలేదు. మరి ఇది మణిపూర్కి సంబంధించి మరి రైల్వే పియర్ కి సంబంధించి. సో ద వరల్డ్స్ హైయెస్ట్ పియర్ బ్రిడ్జ్ ఇన్ మణిపూర్, వరల్డ్స్ హైయెస్ట్ పియర్ బ్రిడ్జ్ ఇన్ మణిపూర్, the highest or the largest pier bridge in Manipur, built up to 141 meters. This is the largest pier bridge in a world. So in this bridge or in this Manipur pier bridge have around 8 parts. So the last part of the pier bridge is completed. So the IT minister or railway minister Ashwini Vaishnav given information about the pier bridge in social media X tweet. He given information about world's highest pier bridge in Manipur. He given information about it. And second one, జింబాబ్వే ప్రభుత్వం ఎన్ని ఏనుగులను వేటాడేందుకు అనుమతించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 30 అండ్ ఆప్షన్ డి 60. మరి జింబాబ్వే ప్రభుత్వం దాదాపుగా 50 ఏనుగులను వేటాడేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. హౌ మెనీ ఎలిఫెంట్స్ హ్యాస్ ద జింబాబ్వే గవర్నమెంట్ allowed to be hunted? So it's allowed or the 50 elephants has the Zimbabwe government allowed to be hunted because మరి ఈ జింబాబ్వే ప్రభుత్వం ఏనుగులను వేటాడడానికి ఎందుకు అనుమతించింది అనే దానికి సంబంధించి మనం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం, లేదంటే మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మరి ఈ జింబాబ్వే ప్రభుత్వం అనేది ఈ ఏనుగుల వేటకు అనుమతి ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏనుగుల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. మరి ఏనుగుల సంఖ్య పెరుగుతున్నప్పుడు మానవులకి ఏనుగులకి మధ్య ఘర్షణలు అనేవి జరుగుతాయి. మరి దీనిలో కారణంగా జింబాబ్వేలో చాలా మంది సమస్యలను ఎదుర్కొన్నారు, అలాగే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో వాలీ ఆఫ్ కన్వర్సేషన్ లేదంటే సేవ్ వాలీ కన్జర్వేషన్స్ లో ఈ జింబాబ్వే ప్రభుత్వంలో లేదంటే జింబాబ్వే దేశంలో సేవ్ వాలీ కన్జర్వేషన్స్ లో దాదాపుగా ఎన్ని 2550 ఏనుగులు ఉన్నాయి ఇప్పటి వరకు. అంటే సేవ్ వాలీ కన్జర్వేషన్స్ లో ఏనుగుల యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. దాదాపుగా 2550 ఏనుగుల వరకు పెరిగింది. దీని కారణంగా ఇక్కడ ఉన్న జనాభా అనేవారు సమస్యలకు గురి అవుతున్నారు అన్న నేపథ్యంలో ఈ సేవ్ వాలీ కన్జర్వేషన్ లో దాదాపుగా 50 ఏనుగులను వేటాడేందుకు వీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో జింబాబ్వే గవర్నమెంట్ అలోస్ ఎలిఫెంట్ hunting. So what is a reason
to allow the elephant hunting in Zimbabwe government. So the reason behind the Zimbabwe government giving permissions to the elephant hunting is in Zimbabwe state, the elephants are increasing day by day. Especially in a Save Valley conversations or in the Save Valley conservations, elephants are increasing day by day, especially in the Save Valley conversation. So in the Save Valley conservations, approximately 2,550 elephants are there. 2,550 elephants are there. So because of this, the Zimbabwe government takes a decision about it. What is the decision? Is to allow the elephant hunting. So because of hunting, they are just allowed to hunt only 50 elephants in the Save Valley conservations. And because of this, Zimbabwe government or a Zimbabwe state peoples are facing many problems of elephants, and also affected many peoples in a Zimbabwe with the elephants. So Zimbabwe government takes a decision about it. So what is that take decisions about to hunt or to allow to be hunt in elephants in a valley of or Save Valley of conservations around 50 elephants. They're giving permissions about or they're giving permissions to allow Save Valley conservations around 50 elephants. Third question. Fusarium graminearum అనేది దేనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే, ఆప్షన్ ఏ విషపూరిత వేరియల్ వైరస్, ఆప్షన్ బి విషపూరిత రైనో వైరస్, ఆప్షన్ సి విషపూరిత బి వైరస్, ఆప్షన్ డి విషపూరిత శిలీంధ్రం. మరి దీనికి సంబంధించి వాట్ ఈస్ ఫుజారియం గ్రామినేరియం రిలేటెడ్ టు? సో ద ఫుజారియం గ్రామినేరియం రిలేటెడ్ టు Venomous or Venomous fungus. This is related to fungus. Venomous fungus. మరి ఈ ఫుజారియం గ్రామినేరియం కి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే, ఇది ఒక విషపూరితమైన శిలీంధ్రం. కాబట్టి ఇది ఆహార పంటల్లో ఎక్కువగా విషపూరితాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. మరి ఏ పంటల్లో ఎక్కువగా ఈ శిలీంధ్రం అనేది వస్తుంది అని అంటే, దాదాపుగా గోధుమ, మొక్కజొన్న, అలాగే బార్లీ. మరి ఏ మొక్కల్లో ఈ ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా ఈ విషపూరితం చేస్తుంది అని అంటే, దాదాపుగా గోధుమ, మొక్కజొన్న మరియు బార్లీ లాంటి పంటల్లో ఎక్కువగా ఈ ఫంగస్ అనేది విషపూరితం చేస్తుంది. మరి దీనికి సంబంధించి మరి దీని ద్వారా ఈ శిలీంధ్రం ద్వారా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. Fusarium graminearum is a terrifical fungus. ఇది ఒక terrifical fungus. Fusarium graminearum is a terrifical fungus. So because of this fungus, so
the ahara foods are affected. Because of these foods are affected foods because of these foods are affected, especially wheats, maize and barley, especially wheats, maize and barley. So the Fusarium graminearum is a fungus, a venomous fungus or a terrifical fungus. So this fungus is effects on the food areas, food. So what is it food mainly affected? So wheats, maize and barley affected by this Fusarium graminearum fungus. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే జూన్, ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ జూన్ 8, ఆప్షన్ బి జూన్ 7, ఆప్షన్ సి జూన్ 8 అండ్ ఆప్షన్ డి జూన్ 10. మరి దీనికి సంబంధించి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని లేదంటే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మనం జూన్ 7న జరుపుకుంటాము. On which day is World Food Safety Day celebrated? On June 7th, World Food Safety Day is celebrated. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7, సెలబ్రేషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఆన్ జూన్ 5. మరి ప్రపంచ ఆహార దినోత్సవానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకుంటే ఈ ఆహార దినోత్సవాన్ని అనేది మనం ఏ రోజున జరుపుకుంటాం అంటే జూన్ 7న జరుపుకుంటాం. మరి ఈ సెలబ్రేషన్ని ఎందుకు జరుపుకుంటాం అని అంటే మనకి ఈ ఆరోగ్యం గురించి అంటే పోషకాహారం గురించి, అలాగే వీటి పోషకాహార భద్రత గురించి, అలాగే ఈ ఆహారం యొక్క వ్యర్థ లేదంటే ఆహారం యొక్క వేస్టేజ్కి సంబంధించి వీళ్ళపై అవగాహనని తెప్పించడం కోసం ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్ 7న జరుపుకుంటారు. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకునే విధంగా చేయడం కోసం ఏర్పాటు చేసిన సదస్సు అని కూడా చెప్పొచ్చు. మరి దీనిలో భాగంగా మరి ఆహార భద్రత అనేది ఈ ఆహార భద్రత కోసం మరి ఆహార భద్రత లేదంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత లేకుండా, పోషకాహారాలు తినకుండా కలుషితమైన ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల చాలా వరకు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మరి అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి ఈ కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల దాదాపుగా 60 కోట్ల మంది దాకా ఈ అనారోగ్యానికి గురి అవుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల మంది కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పి వివరించడం జరిగింది. అలాగే దాదాపుగా 4,20,000 మంది, అలాగే 4,20,000 మంది కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన మరణించడం జరిగింది. అంటే 60 కోట్ల మంది కలుషితమైన ఆహారం ద్వారా వ్యాధికి గురి అవుతే 4,20,000 మంది కలుషితమైన ఆహారం ద్వారా మరణించడం జరిగింది. మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దీనిలో భాగంగా ఏమని వివరించారు అంటే ప్రపంచ ఆరోగ్య లేదంటే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7 సందర్భంగా
ఈ కలుషితమైన ఆహారం అనేది తీసుకోవడం ద్వారా దాదాపుగా 200 రకాల వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి అని చెప్పి WHO వారు వివరించడం జరిగింది. The celebration of World Food Safety Day on June 7th, 2025. So, what is the main reason to celebrate World Food Safety Day on June 7th? Because to raise the awareness of food and healthy food, nutrition food and safety of food and wastage of food to awareness the people, to the raising awareness of the peoples. Because of this reason, every year on June 7th they conduct World Safety Day or World Food Safety Day. So in this occasion they are discussed about in a worldwide every year around 60 crores of the people are affected by this continental food, across 60 crores of the people in a worldwide infected by the continental food, and around 420,000 people are died by the continental food in a worldwide. 60 crores of the people are infected and 420,000 people are died about this continental food. And in this occasion, WHO, World Health Organizations, are also said about this continental food, or because of this continental food, morely or majorly 200 types of diseases are raises. In this occasion, WHO is discussed about the continental food. Next, fifth one. RBI repo rate ను ఎంతవరకు తగ్గించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 6.5%, ఆప్షన్ బి 5.5%, అండ్ ఆప్షన్ సి 6.25% అండ్ ఆప్షన్ డి 6.0%. మరి ఆర్బీఐ రెపో రేట్ ని ఎంతవరకు తగ్గించింది అని అంటే దాదాపుగా 5.5% కి తగ్గించింది. హౌ మచ్ హ్యాస్ ఆర్బీఐ రెడ్యూస్డ్ ద రెపో రేట్? సో the RBI almost 6.5% RBI reduced the repo rate. RBI repo rate 5.5% కి తగ్గింపు. మరి ఆర్బీఐకి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ ని దాదాపుగా 5.5% కి తగ్గించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ వచ్చి సంజయ్ మల్హోత్రా. మరి సంజయ్ మల్హోత్రా రీసెంట్ టైమ్స్ లో దాదాపుగా 2 సార్లు ఆర్బీఐ రెపో రేట్ ని తగ్గించడం జరిగింది. మొదటిసారి 6.5% నుంచి 6.25% కి తగ్గించడం జరిగింది. అలాగే రెండవసారి 6.25% నుంచి 6 points కి తగ్గించడం జరిగింది. మరి ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ ని 5.5% కి తగ్గించడం జరిగింది. దీన్ని మానిటరీ పాలసింగ్ కమిటీ ఆర్బీఐ మానిటరీ పాలసింగ్ రిపోర్ట్ తీసుకున్న డెసిషన్స్ ప్రకారం ఈ రెపో రేట్ ని 50 బేసిస్ పాయింట్లు తగ్గించి ఈ రెపో రేట్ ని 5.5% కి తగ్గించడం జరిగింది. 50 బేసిస్ పాయింట్స్ ని తగ్గించి 5.5% వరకు రెపో రేట్ ని
తగ్గించడం జరిగింది. ఇంతకు ముందు రెపో రేట్ అనేది ఎంత వరకు ఉండేది? 6.5% వరకు ఉండేది. మరి ఇప్పుడు రెపో రేట్ అనేది 6.25%, అంటే ఒకప్పుడు 6.5% ఉండేది, తర్వాత 6.25%కి తగ్గింది. మరి 6.25% నుంచి మళ్ళీ 6% వరకు తగ్గింది. అలాగే ఇప్పుడు ఈ ఆర్బీఐ మరి మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రెపో రేట్ ని దాదాపుగా 50 పాయింట్లకు తగ్గించి రెపో రేట్ ని 5.5% వరకు తగ్గించడం జరిగింది. 5.5% వరకు తగ్గించడం జరిగింది. మరి ఏంటి రెపో రేట్ అంటే? రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి కొంత రుణాన్ని తీసుకున్నప్పుడు ఆర్బీఐ అనేది వాణిజ్య బ్యాంకులకి కొంత వడ్డీని నిర్ణయిస్తుంది. మరి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణానికి వడ్డీని ఆర్బీఐకి చెల్లించడాన్ని రెపో రేట్ అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. రెపో రేట్ అంటారు. మరి ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణాన్ని తీసుకొని మరి వాటికి వడ్డీని చెల్లిస్తున్నప్పుడు దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే ఆర్బీఐ అనేది వాణిజ్య బ్యాంకులకి వడ్డీ చెల్లించడాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లిస్తే రెపో రేట్, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి చెల్లిస్తే రివర్స్ రెపో రేట్ అంటాము. ఆర్బీఐ రెపో రేట్ కట్ బై 5.5%. RBI repo rate cut by 5.5% in the decision of RBI and Monetary Policy Committee. RBI Monetary Policy Committee. So, in the decision of Monetary Policy Committee, it will reduces or cut by repo rate up to 50 basis point to 5.5%. So, take the decision of monitoring policy committee. RBI repo rate cut by 50 basis points to reduce it to 5.5%. To reduce it to 5.5%. So, present RBI governor is Sanjay Malhotra. Present RBI governor is Sanjay Malhotra. In Sanjay Malhotra, in recent times, around two times repo rate is decreased. In Sanjay Malhotra or RBI present governor Sanjay Malhotra, in two times he decreases or he implemented, or Sanjay Malhotra he cut repo rate by two times in a recent times. So first one is 6.5% to 6.25%, and second one is 6.25% to 6 points. So now in a RBI and monetary policy decision, they cut RBI repo rate by 50 basis point to reduce repo rate up to 5.5%. So now what is repo rate and what is reverse repo rate? So repo rate, the paid interest by commercial banks to the RBI, paid interest commercial banks to the RBI is known as a repo rate, and paid interest RBI bank to the commercial bank is known as reverse repo rate. And this is about RBI repo rate. Next, కొత్త కప్ప జాతి అయిన ఆమోలాప్ షిలాంగ్ ను ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే, ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి మేఘాలయ, అండ్ ఆప్షన్ డి కేరళ. మరి దీనికి సంబంధించి మరి కొత్త కప్ప జాతి అయిన ఆమోలాప్ షిలాంగ్ ని మేఘాలయలో
కనుక్కోవడం జరిగింది. In which state discovered the new frog species Amelops shillong? So in a Meghalaya state discovers the new frog species Amelops shillong. Amelops shillongs మేఘాలయ Amelops shillongs అనేది ఒక కొత్త కప్ప జాతి. మరి కొత్త కప్ప జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే మేఘాలయ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. మరి మేఘాలయ రాష్ట్రంలో ఈ కొత్త కప్ప జాతిని ఏ సంస్థ వారు కనుగొనడం జరిగింది అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఇతర సంస్థలు సంయుక్తంగా ఈ Amelops shillong ని మేఘాలయలో కనుక్కోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎక్కడ కనుక్కున్నారు అంటే తూర్పు కాశీ జిల్లాలోని షిల్లాంగ్ పట్టణ పరిసర ప్రాంతంలో దాదాపుగా 4900 అడుగుల ఎత్తులో 4900 అడుగుల ఎత్తులో ఈ కొత్త కప్ప రకం జాతిని గుర్తించడం జరిగింది. సో Amelops shillong Meghalaya, this is a new crop. Amelops shillong is a new crop. So this new crop Amelops shillong is discovered on Meghalaya state. In a Meghalaya state it is discovered on East Khasi districts around average altitude of Shillong city. In a Shillong city, an average altitude around 4,900 steps. So which organizations are discovered this Amelops shillong? So Geological Survey of India organization discovered the new crop of Amelops shillong. So it is discovered on the state of Meghalaya in East Khasi district in the city of Shillong and the average altitude of 4,900 steps. A new frog Amelops shillong is discovered. Amelops shillong is discovered. 7th one, భారత నౌకాదళంలో కొత్త యుద్ధ నౌక ఆర్నాల ఏ రోజున అధికారికంగా తీసుకున్నారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 16th June 2025, ఆప్షన్ బి 17 June 2025, ఆప్షన్ సి 19 June 2025 అండ్ ఆప్షన్ డి 18th June 2025. భారత నౌకాదళంలో కొత్త యుద్ధ నౌక ఆర్నాలను ఏ రోజున అధికారికంగా తీసుకుంటున్నారు అంటే దాదాపుగా 18th June 2025 ప్రారంభించనున్నారు. ఏ రోజు భారత నౌకాదళంలో కొత్త యుద్ధ నౌక అయిన ఆర్నాలను 18 June 2015 ప్రారంభించనున్నారు. On which day was the new warship Arnala officially introduced in the Indian Navy? In 18th June 2025. The new warship Arnala officially introduced in the Indian Navy. మరి భారత కొత్త నౌకాదళం ఆర్నాలకి
సంబంధించి భారత్ యొక్క కొత్త నౌకాదళమైన ఆర్నాలాకి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకుంటే, ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సెమీ ఎరిడ్ వాటర్ క్రాఫ్ట్ ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సెమీ ఎరిడ్ వాటర్ క్రాఫ్ట్ Arnala is introduced on 18th June 2025. So in this event combined defense chief Anil Chauhan మరి ఈ ఈవెంట్కి హాజరు కానున్నారు. లేదంటే ఈ కార్యక్రమానికి ఎవరు? కంబైన్డ్ డిఫెన్స్ చీఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాబట్టి ఈ అనిల్ చౌహాన్ హాజరు కానున్నారు. మరి ఈ ఆర్నాలా అనే ఈ నౌక అనేది మనకి నిర్భర్ భారత్ పథకంలో భాగంగా, లేదంటే భారత్ పథకం విజయానికి ప్రతీకగా ఈ ఆర్నాలా నౌకని చెప్పుకోవచ్చు. అంటే భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కి ప్రతీకగా ఈ ఆర్నాలా నౌకని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరి ఆర్నాలా నౌక అనేది ఇండియాలో ఉన్న 16 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ శ్రేణిలో మొట్టమొదటిది అని చెప్పొచ్చు. మన భారత్లో ఉన్న 16 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో ఈ ఆర్నాలా అనేది మొదటిది అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏ రోజున ప్రారంభించనున్నారు అంటే 18th జూన్ ప్రారంభించనున్నారు. ఎవరు దీన్ని మరి దీనికి అతిథిగా ఎవరు వస్తున్నారు అంటే కంబైన్డ్ డిఫెన్స్ చీఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు ఈ నౌకాదళానికి చీఫ్ గా రానున్నారు. In India's Navy Arnala. So India's Navy Arnala is an anti-submarine warfare. Arnala is introduced in India on 18th June 2025. So in this event, chief or combined defense chief Anil Chauhan is presented in this event or presents in this event. So in this Arnala is a symbol of Bharat Nirbhar Bharat success. It is a symbol of Bharat Atmanirbhar Bharat success. It is a symbol of the success of Atmanirbhar Bharat. 8th one, వాల్కనో ఆఫ్ ఫైర్ ఎక్కడుంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి పసిఫిక్ అండ్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. మరి వాల్కనో ఆఫ్ ఫైర్ అనేది ఎక్కడుంది అంటే దక్షిణాఫ్రికాలో ఉంది, లేదంటే దక్షిణ అమెరికాలో ఉంది. వాల్కనో ఆఫ్ ఫైర్ అనేది దక్షిణ అమెరికాలో ఉంది. దక్షిణ అమెరికాలోని వేర్ ఇస్ ద వాల్కనో ఆఫ్ ఫైర్? సో ద వాల్కనో ఆఫ్ ద ఫైర్ ఇన్ దక్షిణ అమెరికా ఆర్ సౌత్ అమెరికా.
మరి వాల్కనో ఆఫ్ ఫైర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే వాల్కనో ఆఫ్ ఫైర్ అనేది దక్షిణ అమెరికాలోని గటేమాలాలో ఉంది. దక్షిణ అమెరికాలోని గటేమాలాలో ఉంది. మరి దీంట్లో ఈ వాల్కనో ఆఫ్ ఫైర్ అనేది తరచూ బద్దలవ్వడం జరుగుతుంది. మరి దీని పక్కన లేదంటే పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు అనేవాళ్ళు తరచుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి దీనికి సంబంధించి ఈ వాల్కనో ఆఫ్ ఫైర్ రీసెంట్ గా గురువారం రోజున ఈ అగ్ని జ్వాలలతో ఇది బద్దలవుతూ రావడం జరిగింది. వాల్కనో ఫైర్ కి సంబంధించి వాల్కనో ఫైర్. సో వాల్కనో ఫైర్ ప్లేస్డ్ ఇన్ దక్షిణ అమెరికా ఇన్ గటేమాలా country in a recent time on June 5th it will recently fired. So in this volcano fire, because of this volcano fire, in this recent surrounded peoples are mainly affected about this volcano of fire. So it is recently on June 5th volcano of fire will be blasted on June 5th 2025. On June 5th 2025 volcano of fire will be blasted on June 5th 2025. Volcano of fire is placed in Dakshin America or South America in Guatemala country. కోవిడ్-19 వైరస్ ను గుర్తించేందుకు మట్టి రేణువుతో తక్కువ ఖర్చుతో కూడిన పరీక్షా విధానాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ బి ఐఐటి బాంబే, ఆప్షన్ సి ఐఐటి గువాహటి అండ్ ఆప్షన్ డి ఐఐటి ఢిల్లీ. మరి కోవిడ్-19 వైరస్ ని గుర్తించేందుకు మట్టి రేణువులతో తక్కువ ఖర్చుతో కూడిన పరీక్షా విధానాన్ని ఐఐటి గువాహటి అభివృద్ధి చేయడం జరిగింది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ లో కాస్ట్ సాయిల్ బేస్డ్ టెస్ట్ టు డిటెక్ట్ ఏ కోవిడ్-19 వైరస్? సో ఐఐటి గువాహటి ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ లో కాస్ట్ సాయిల్ బేస్డ్ టెస్ట్ టు డిటెక్ట్ ద కోవిడ్-19 వైరస్. మరి ఈ ఐఐటి గువాహటి కోవిడ్-19 వైరస్ కి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకుంటే ఈ ఐఐటి గువాహటి అనేది ఈ మట్టి రేణువుతో కరోనా వైరస్ ని గుర్తించే ఒక సరికొత్త రకాన్ని గుర్తించడం జరిగింది. అంటే ఒక సాయిల్ తోటి అంటే తక్కువ ఖర్చుతోటే కరోనా వైరస్ ని తీవ్రంగా ప్రభావితం చేసేలాగా ఒక వైరస్ ని కనుగొనేందుకు ఐఐటి గువాహటి గారు అభివృద్ధి చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఎక్కడ అంటే సాస్కోవ్-2 సమక్షంలో ఈ మట్టి రేణువుతో ఈ పరీక్ష లేదంటే పరిశోధన అనేది మిగిలిన పరిశోధనల కంటే భిన్నంగా ఉంటుంది అని చెప్పి చూపించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? సాస్కోవ్-2 ఆధ్వర్యంలో ఈ మట్టి రేణువుతో పరిశోధన అనేది మిగిలిన పరిశోధనల కంటే భిన్నంగా ఉంటుందని చూపించడం జరిగింది. మరి ఇంతకుముందు ఈ కరోనాకి సంబంధించి ఈ వైరస్ ని గుర్తించడానికి PCR మరియు యాంటీజెన్ రకాలనేవి ఉండేవి. మరి దీనికి బదులుగా తక్కువ ఖర్చుతో సులభంగా మరియు వేగంగా దీనిపై పరిశోధనలను ఇంకా సులభతరం చేయడం కోసం ఈ మట్టి రేణువుతో కూడిన ఈ కోవిడ్ టెస్ట్లని ఐఐటి గువాహటి వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఐఐటి గువాహటి డెవలప్డ్ కోవిడ్-19 వైరస్ సాయిల్ బేస్డ్ టెస్ట్ because with the developed with a low cost soil based
developed with a low cost soil based test because of coronavirus. In this corona or in this SARS-CoV-2, in presence of SARS-CoV-2, so IIT Guwahati are proved, the soil based test are most different to another tests, in the presence of SARS-CoV-2. IIT Guwahati are approved, or IIT Guwahati వారు వాళ్ళకి సంబంధించిన మట్టి రేణువుతోనే కోవిడ్ పరీక్షలను చేసే విధంగా ఇది మిగతా వాటితో భిన్నంగా ఉంటుందని వివరించడం జరిగింది. అండ్ ఇంతకు ముందు కరోనాకి సంబంధించి దే హ్యావ్ ఎ PCR అండ్ యాంటీజెన్ టెస్ట్ ఆర్ దేర్, ఆర్ అనదర్ టైమ్ ఆర్ we have PCR test and antigen test in a coronavirus test. But recent time we have IIT Guwahati developed Corona-19 virus of soil based test for coronavirus virus. IIT Guwahati. 10th one, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఇకపై ఏ పేరుతో కొనసాగుతుంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ధోని సుహమ్ దేశాయ్, ఆప్షన్ బి టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ, ఆప్షన్ సి విరాట్ శ్రేయస్ అయ్యర్, అండ్ ఆప్షన్ డి విరాట్ శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ అండర్సన్. మరి దీనికి సంబంధించి ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఇకపై టెండూల్కర్ మరియు ఆండర్సన్ ట్రోఫీ పేరుతో కొనసాగనున్నాయి. మరి దీనికి సంబంధించి టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీకి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే, మరి టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అనేది ఇకపై టెస్ట్ సిరీస్ కి లేదంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి మనకి ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు ఇకపై టెండూల్కర్ మరియు అండర్సన్ ట్రోఫీ పేరుతోనే కొనసాగుతాయి అని వివరించడం జరిగింది. మరి ఇండియాకి టెండూల్కర్ గొప్ప అయితే మరి ఇంగ్లాండ్కి జేమ్స్ ఆండర్సన్ అనేవారు గొప్ప అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెండు పేర్ల మీదుగా ఇకపై టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయని వివరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అనేవి ఈ టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీతో దాదాపుగా జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మరి దీంట్లో దాదాపుగా 5 టెస్ట్స్ అనేవి ఉంటాయి. 5 టెస్ట్ టీమ్స్ అనేవి ఉంటాయి. 5 టెస్ట్ టీమ్స్. మరి దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ కి సంబంధించి విరాట్ కోహ్లీ మరియు అలాగే రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ మ్యాచ్ల నుంచి వాళ్ళు విరామం తీసుకోగా లేదంటే రిటైర్మెంట్ తీసుకోగా కొత్త ఆటగాళ్లతో భారత్ అనేది టెండూల్కర్ అండర్సన్ పేరుతో ప్రారంభం కానుంది. మరి ఈ టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అనేది దాదాపుగా జూన్ 20 నుంచి దాదాపుగా 2 నెలల పాటు కొనసాగుతుంది. సో టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ నౌ present test series are continuous with the name of Tendulkar and Anderson Trophy. So in this Tendulkar Anderson Trophy is started on June 20, 2025. In June 20, 2025 up to 2 months this trophy is continuous. And ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి
అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.